2025 సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని సంఘటనల గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన చరిత్రలో చాలామంది మనుషులు, ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక ప్రత్యేకత ఉంటుంది. బ్రహ్మంగారి చెప్పిన విషయాలను ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. అయితే మనకు ఈ సంవత్సరంలో ఎలా జరుగుతున్నాయి, ఏమి జరుగుతున్నాయి, కొన్ని సంఘటనల గురించి వివరంగా మన ఛానల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు, విశేషాలను జరుగుతున్న వాటితో సమన్వయం పరుచుకుంటూ కాలజ్ఞానం చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో మనకు బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు కాలజ్ఞానం మనకు ప్రకారం చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో జరుగుతున్న సంఘటనలు బ్రహ్మంగారు క్లుప్తంగా వివరించారు. దీనినే బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటారు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు విన్నా, చూసినా వెంటనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరిగినాయి అని అనుకోవడంతో తరచుగా వింటూనే మనం ఉన్నాము. అంతేకాదు ప్రస్తుతం జరిగిన కొన్ని వింతలు, విశేషాలను జరుగుతున్న వాటితో సమన్వయం పరుచుకుంటూ కాలజ్ఞానంతో చెప్పారని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ నేపథ్యంలో మనకు బ్రహ్మంగారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకోవడంతో పాటు కాలజ్ఞానం ప్రకారం 2025లో జరుగుతున్న సంఘటనలు వారు వివరంగా తెలిపారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ఏడాది 2025 ఇప్పటికీ కొన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ బ్రహ్మంగారి స్వామి కాలజ్ఞానంలో చెప్పిన విధంగానే కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, అడవిలో నివసించే జంతువులు జనవాసంలోకి ప్రవేశించి మానవులు ప్రాణాలు తీస్తాయని చెబుతూ ఉన్నారు. అంతేకాదు ఈ 2025 సంవత్సరంలో ద్వితీయార్ధంలో అలాగే బ్రహ్మంగారు చెప్పిన విషయాలను తెలుసుకుంటే వివాహిత సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, అలాగే హత్యలు చాలా జరుగుతాయని ఈ 2025 కాలజ్ఞానం మనకు తెలిపారు. అంతేకాదు వ్యయ భూములు బీటలు పడతాయని, పంటలు సరిగ్గా పండవని, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని తెలిపారు. జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారు. కనుక మనం ఈ 2024 నుంచి పోలిస్తే గనక మనకు 2025 సంవత్సరంలో అక్రమ సంబంధాలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. అలాగే ఏ వ్యక్తి కూడా 17 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండరని తెలిపారు. కులం, మత భేదాలు నశిస్తాయని చెప్పారు. భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. తీవ్రమైన ధాన్యం కొరత అనేది మనకు ఈ 2025లో సూచిస్తున్నారు. అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ 2025 సంవత్సరంలో రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అంటూ కుంటుందని జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణానది ఇందాక వేలాద్రిని తాకే ఛాన్సు ఉన్నదని చెప్పారు. అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. నిద్రపోకుండా రోగాలు బారిన పడతారని, అలాగే చాలా ఇలా నిద్ర లేనప్పుడు మరణిస్తారని తెలిపారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా చస్తాయని అలాగే బ్రహ్మంగారు వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా కామవంశంతో పెళ్లి జరిగి ఏడాదిలోనే విడిపోతారని చెప్పారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. ఇప్పుడు మన భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అన్నారు.
ఇంకా ఇందిరాగాంధీ 16వ సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. అలాగే బ్రాహ్మణుల ఆగ్రహాలు నశించిపోతాయి. అలాగే ఇప్పటి వరకు తెలియదు కానీ 100 సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు లేవు. జనసంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకతో మంత్రం కనుగోలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బ్రతికించే మంత్రం, మనుషుల్ని పుట్టించే మంత్రాన్ని ఇప్పటి వరకు ఎవరు కూడా కనుగొనలేరు. అలాగే రాబోయే కాలంలో నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచి విద్యుత్ వస్తుంది. ఇక బ్రహ్మంగారు చెప్పినట్లు ఆయన చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలని మోసం చేస్తున్నారు. వేషాల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వారి అవసరాలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. ఈ వ్యాధి వచ్చిన వారికి మరణించక తప్పదు. అలాగే దేవత విగ్రహాలు దొంగిలించబడతాయి. చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలోనే ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొలుపోకుండా ఇప్పటి వరకు అన్నీ జరిగాయి. నీటిలో కొనుగోలు చేస్తారు. మనుషులు పక్షుల్లాగా ఎగురుతారు. భర్తలను భార్యలు ఏలుతారు. ఆకాశన పోగా మంటలు పుట్టెను. వేప చెట్టును అమృతం కారెను. 6 మతములు ఒకటయ్యెను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను. పుణ్యపురుషులు పుణ్యశ్రీ బ్రతికేరు. దేవస్థలంబులు పాపాత్ములచే నష్టం అయ్యెను. ఒకరి కష్టం మరొకరి పాలయ్యను. కోటి విద్యలు ఉన్నా కూడిలేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ అవుతాయి. అలాగే ఈ 2025 సంవత్సరంలో భర్తలను భార్యలు, భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు. ఈ దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడి ప్రళయానికి సూచన అవుతుందని ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటి వరకు జరిగినటువంటి అలాగే మీదట జరగబోయే అంశాల గురించి బయటపడక తప్పదు. కనుక మనకు 2025 సంవత్సరంలో బ్రహ్మంగారు చెప్పిన కొన్ని సంఘటనలు అయితే ఖచ్చితంగా జరుగుచున్నాయి. కుటుంబం సభ్యుల మధ్య అత్యాచారాలు అనేవి బాగా పెరుగుతాయి. అలాగే కుటుంబంలో కలహాలు అనేవి ఏర్పడతాయి. ఈ 2025 అక్రమ సంబంధాలు అయితే విపరీతంగా పెరుగుతాయి. 2025 బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం జరగబోయేది ఖచ్చితంగా ఇదే. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.